డీటెయిల్స్ చూస్తే వెస్ట్ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలో అమిత్ షా సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అనంతరం సువేందును బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా అమిత్ షా ప్రకటించారు. ఇవాళ బెంగాల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఉదయం 11 గంటలకు కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. సువేందు అధికారి 1970 డిసెంబర్ 15 తూర్పు మధునీపూర్లోని కర్కూలిలో జన్మించారు. ఎంఏ చదివారు. ఆయనది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. తండ్రి శిశిర్ అధికారి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగానూ ఉన్నారు. సువేందు అధికారి 1995లో తొలిసారి కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. 2006, 2009 మధ్య రాజకీయాల్లో సువేందు అధికారి మంచి స్థాయికి ఎదిగారు. 2006లో తొలిసారి కోంటియా నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది కోంటియా మున్సిపాలిటీ చైర్పర్సన్గాను బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. తన రాజకీయ జీవితంలో 2007 నాటి నందిగ్రామ్ ఉద్యమానికి ప్రత్యేక పాత్ర. నందిగ్రామ్లో 10,000 ఎకరాలు సమీకరించి సెజ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అప్పటి వామపక్ష ప్రభుత్వం భావించింది. దానికి వ్యతిరేకంగా టీఎంసీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వాటిని సువేందు అధికారి ముందుండి నడిపించారు. నందిగ్రామ్ ఉద్యమం విజయవంతం కావడంతో జంగల్ మహల్ ప్రాంతానికి తృణమూల్ ఇన్ఛార్జిగా సువేందు అధికారిని మమతా బెనర్జీ నియమించారు. మమతకు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఎదిగారు. సువేందు అధికారి 2009లో తుమ్లెక్ స్థానం లోక్సభ ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మమతా సర్కార్లో మంత్రి పదవి చేపట్టారు. టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్ రాయ్ 2017లో పార్టీని వీడారు. అప్పటి నుంచి టీఎంసీలో సువేందు ప్రభావం మరింత పెరిగింది. పార్టీలో మమత తర్వాత నంబర్ 2 ఏనేనని అంతా అనుకున్నారు. అయితే క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో అధిక ప్రాధాన్యం ఇవ్వటం, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించేలా కనిపించడం సువేందు అధికారికి రుచించలేదు. అప్పటికే శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో కొంత ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక 2020 చివరిలో అనూహ్యంగా టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన సువేందు మమతను ఓడించారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భవానీపూర్లో మమతను మరోసారి ఓడించి ఇప్పుడు ఏకంగా బెంగాల్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు.